ఒక ఇద్దరు రూమ్మేట్స్ మధ్యన గొడవ జరిగిందట. ఆ గొడవ చిలికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి శత్రుత్వం పెరిగి తను ఏం చేశాడంటే వేరే స్టూడెంట్ బయటికి వెళ్ళిన టైంలో పాస్పోర్ట్ చింపేశాడట. అతనేమో పాస్పోర్ట్ దాచిపెట్టాడట ఇంకొక అతనిది. అది దొరకక మళ్ళీ పోలీస్ కేసు పెట్టి పాస్పోర్ట్ తెచ్చుకోవాల్సి వచ్చిందట. తెచ్చుకోవాల్సి వచ్చిన తర్వాత జరిగినటువంటి ట్రాజిడీ స్టోరీ ఏంటో తెలుసా మీకు? ఇక్కడే కథలో మలుపు జరిగింది. పాపం ఆ పిల్లోడికి అన్యాయం జరిగింది. ఏం జరిగింది? యుఎస్ వీసా అనేది దేంట్లో ఉంటుంది? పాత పాస్పోర్ట్లో ఉంటుంది. కొత్త పాస్పోర్ట్లో యుఎస్ వీసా లేదు కదా. అతను ఆబ్వియస్లీ ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ యుఎస్ స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయిందట. ఆబ్వియస్లీ స్టాంపింగ్ చేయించుకుని వెనక్కి రావాలి కదా, కొత్త పాస్పోర్ట్లో వీసా లేదు కదా. సో అతని లైఫ్ ఒక్క దెబ్బతోటి వేరే వాడి వలన గొడవ ఎందుకు జరిగింది అనేది పక్కన పెట్టండి, ఎవరు తప్పు ఉందనేది పక్కన పెట్టండి. అతను చేసినటువంటి ఈ పని వలన ఇతని లైఫ్ నాశనం అయిపోయింది అనమాట. సో ఆ సిచ్యువేషన్లో రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అతను ఏదో డ్రీమ్ అనేది ఉంటుంది కదా, అమెరికా వచ్చి సెటిల్ అయిపోవాలని, జాబ్ చేసుకోవాలని, ఇలాంటి డ్రీమ్స్ అన్నీ ఒక్క దెబ్బకి షాటర్ అయిపోయినాయి అనమాట. ఇతను తెచ్చివ్వగలుగుతాడా? తెచ్చివ్వలేడు కదా. ఇతను చేసినటువంటి ఈ పని మరి చిలిపి పని అనుకోవాలా, లేకపోతే చిల్లర పని అనుకోవాలా, లేకపోతే ఎలా ఏమని అనుకోవాలి? ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషనల్ ఎథిక్స్ when you are studying in such country like United States of America, being a master student, hiding someone else's passport, అది వెరీ బ్యాడ్ యాటిట్యూడ్ అనమాట. మీరు స్టూడెంట్స్ జనరల్గా గొడవలు అనేవి ఆబ్వియస్గా ఇమ్మెచ్యూర్ బిహేవియర్ వల్ల వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి.